జీతం రాని జీతగాళ్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు. ఆందోళనలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు 6 నెలలకు పైగా నిలిచిన ఇక్కడ చూడండి ఎన్ని నెలలంట. వాళ్ళ గోడు వినండి ఒక్కసారి. ప్రభుత్వమా లేకుంటే ఇక్కడ కాంట్రాక్టర్ల తప్ప లేకుంటే ప్రభుత్వంది తప్ప అనేది ఒకసారి చూడండి ప్రజలారా. 6 నెలలకు పైగా నిలిచిన చెల్లింపులు. వాళ్ళ తిండి ఎట్లా, వాళ్ళ రెంట్ ఎట్లా ఒకసారి ఆలోచించండి. ఆ మండల స్థాయి కార్యాలయాల్లో 9 నెలలుగా అందని దైన్యం. ఏజెన్సీల వల్లే అంటూ మండిపాటు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని ఉన్నతాధికారులు. చాలా చోట్ల వెల్లువవుతున్న నిరసనలు. పగలు రాత్రి పూట కార్యాలయాల ఆవరణంలోనే పడిగాపులు కాస్తున్నారంట చూడండి. దాదాపు వేతనాల కోసం హైదరాబాద్ లో ధర్నా చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 19 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినప్పటికీ ఎవ్వరు కూడా స్పందించడం లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ జీతాలను ఇస్తే, అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలను ఇస్తే, మరి కాంట్రాక్టర్లు ఇస్తలేరా? మరి కాంట్రాక్టర్లు ఇయ్యకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంట్రాక్టర్లను ఎందుకు పిలిచి మాట్లాడడం లేదు? మేము డబ్బులు ఇచ్చాం కదా, మీరు ఎందుకు వాళ్ళకు వేతనాలు ఇవ్వడం లేదు అని. చూడండి, ఈ స్వీపర్ పని చేసే వాళ్ళు లేరు అనుకోండి, మన సిటీ నాశనం అయిపోతుంది, మన గ్రామాలు నాశనం అయిపోతాయి, మన రోడ్లు చెత్తతో నిండిపోతుంది. వాళ్ళు ఎంతో పాపం, ఎంతో ఘోరంగా ఉన్న పరిస్థితులను మార్చేస్తుంటారు. శంకరమ్మ స్వీపర్ కాగజ్ నగర్ మున్సిపాలిటీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. చూడండి, మాకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు, అయినప్పటికీ ఎంతో ఓపికగా విధులు నిర్వహిస్తున్నాం. వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఉద్యోగులు ఎవరైనా 1 నెల జీతం ఆలస్యం అయితే అల్లాడిపోతారు. కరెక్ట్ కదా, మనకు 1 నెల జీతం రాకపోతే రెండో నెలకు పోయిన నెల జీతం రాలే, ఈ నెల ఏం చేయాలనే ఆవేదన మనం చెందుతూ ఉంటాం. వీళ్ళకి మాత్రం దాదాపు 5 నెలల నుండి 6 నెలల వరకు జీతాలు రావడం లేదంట. మరి ఇక్కడ ఎవరి తప్పు? చూడండి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారింది. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాల జాడ లేకుండా పోయింది. ఈ విధంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అసలే అరాకొర వేతనాలతో ఉన్నప్పటికీ ఇప్పటికే 5-6 నెలలు అవుతుందంట వాళ్ళకు వేతనాలు చెల్లించక. రాష్ట్ర ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇన్ని నిరసనలు, ఇన్ని ధర్నాలు చేస్తూ ఉంటే, దాదాపు 19 రోజుల నుండి వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే, మరి రాష్ట్ర ప్రభుత్వానికి కనపడడం లేదా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్స్ కి కనపడడం లేదా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు మీరు పిలిచి ఇస్తున్నారు కదా, ఇచ్చినప్పుడు వీళ్ళకు వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని మన ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు? ఒకవేళ ఈ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు వీళ్ళు లేరు అనుకోండి, మన గ్రామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి, మన రోడ్లు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. కరోనా టైంలో కూడా పాపం వాళ్ళు మోరీలు సాఫ్ చేసిర్రు, రోడ్లు సాఫ్ చేసిర్రు. అలాంటి వ్యక్తులకు జీతాలు ఇవ్వకపోతే ఇక గవర్నమెంట్ కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు, వాళ్ళ ఉసురు మాత్రం తప్పకుండా ముడుతుంది మీకు.